హాయ్ హలో వెల్కమ్ టు పీవీ స్టోరీస్ తెలుగు. ఇవాల్టి మన స్టోరీ కీలుగుర్రం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పూర్వం ఒక గొప్ప రాజ్యం, ఆనందనగరం దాని పేరు. అక్కడ ధర్మపరుడు అయిన రాజు విక్రమసేనుడు పాలన చేసేవాడు. అతనికి 3 కుమారులు, వీరసేన, ధీరసేన, చంద్రసేన వారి పేర్లు. 3 బుద్ధిమంతులు, ధైర్యవంతులు కూడా. ఒక రాత్రి రాజుకి ఓ కల వచ్చింది. ఆ కలలో గాల్లో ఎగిరే బంగారు గుర్రం. వారు ఆ గుర్రం మీద ఎక్కి మేఘాల మధ్య ప్రయాణించారు. అది నిజమైపోతే ఎంత బాగుంటుందో అని ఉదయం రాజు అనుకున్నాడు. రాజు ఈ దేశ భవిష్యత్తుకి ఓ వినూత్న ఆశయంగా ఈ గుర్రాన్ని తెప్పించాలి అని అనుకుంటాడు. అంతే, రాజు తలుపులు తెరిచి దేశవ్యాప్తంగా ప్రకటన చేశాడు. ఎవరు గాల్లో ఎగిరే గుర్రాన్ని తీసుకురాగలరో వారికి నా అర్ధరాజ్యం ఇస్తాను అని ప్రకటిస్తాడు. ఓ రోజు ఓ మాంత్రికుడు రాజదర్బానికి వచ్చాడు. అతని చేతిలో ఉన్న గుర్రం బంగారంతో చేసినట్లు మెరిసిపోతూ ఉంది. మాంత్రికుడు, ఇది మామూలు గుర్రం కాదు మహారాజా, ఇది కీలు గుర్రం. ఓ గొప్ప రహస్యంతో పనిచేస్తుంది. మీరు మీద కూర్చోగానే ఇది గాల్లోకి ఎగిరిపోతుంది అని చెప్తాడు. రాజు ఆశ్చర్యపోయాడు. కానీ అతనికి పేరు ప్రఖ్యాతి కావాలని అతను తన పెద్ద కుమారుడు వీరసేనను ఆ గుర్రం మీద ఎక్కమన్నాడు. వీరసేన గుర్రం మీద ఎక్కిన వెంటనే గుర్రం గాల్లోకి ఎగిరిపోతుంది. కానీ ఆ గుర్రం వీరసేనను ఒక ఎత్తైన కొండల పక్కన ఉన్న అడవిలోకి తీసుకెళ్ళి పడేసింది. వీరసేన అక్కడ ఒక దుర్మార్గపు రాజు చేత బందీ చేయబడతాడు. అతను అక్కడ ఒక యువరాణిని చూస్తాడు. ఆ యువరాణి పేరు అనితాదేవి. ఆమె కూడా బలవంతపు ఖైదీనే. అనితాదేవి యువరాజుతో, మీరు ధైర్యంగా ఉండండి, మీ బుద్ధితో మనం తప్పించుకోవచ్చు, కానీ మనం ఆ గుర్రాన్ని తిరిగి పొందాలి అని చెబుతుంది. వీరసేన మంత్రముక్త మాయను అర్థం చేసుకొని అక్కడి రహస్యాలను అర్థం చేసుకుంటాడు. ఓ రాత్రి వీరసేన మాంత్రికుణ్ణి పిలిచి మాయ చేసి కీలు గుర్రాన్ని మరలా తన చేతికి తెచ్చుకుంటాడు. అతను అనితాదేవిని తీసుకొని ఆ గుర్రం మీద తిరిగి తన రాజ్యం వెళ్తాడు. ఆకాశంలో అద్భుత ప్రయాణం మధ్య సూర్యోదయ సమయంలో రాజ్యానికి చేరుకుంటాడు. రాజు తన కుమారుణ్ణి చూసి కన్నీళ్లతో ఆలింగనం చేశాడు. అనితాదేవిని కూడా కోడలిగా స్వీకరించాడు. మాంత్రికుడు తాను చేసిన మాయలకి శిక్ష పొందాడు. రాజ్యం మరోసారి సంతోషంగా మారింది. వీరసేన ధైర్యం, చాకచక్యం, జ్ఞానంతో ప్రజల అభిమానాన్ని సంపాదించాడు. నీతి: బుద్ధి, ధైర్యం, విశ్వాసం ఉంటే ఎటువంటి మాయనైనా చేయించవచ్చు. స్టోరీ నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.